ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఏం బాగోయేమో అండి. జీవితం అంతా వేదన, దుఃఖం, నిన్నున్న సంతోషం ఈరోజు లేదు, ఈరోజు ఉన్నటువంటి ఆనందం రేపు లేదు అని తారుమారైపోయిన పరిస్థితిలో ఉన్నావా? దేవుని ప్రజలు అలా ఉండడానికి వీల్లేదు. ఏ పరిస్థితి వచ్చినా దేవుని ప్రజలు ఎలా ఉండాలో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ఏ పరిస్థితిలో అయినా, కష్టమైన, దుఃఖమైన, వేదన, సంతోషమైన, లేదా ఆహ్లాదకరమైన పరిస్థితి అయినా, మంచి కార్యములు జరిగిన, మన జీవితంలో ప్రతికూల వాతావరణం కూడా మనం ప్రయాణించినా కూడా ఎల్లప్పుడూ అంట మనం ఎప్పుడు నిరాశ, నిస్పృహ, కృంగుదల, కన్నీరు ముఖము తేలేసుకొని ఉండడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. పౌలు గారు అంటున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. అవును, క్రైస్తవుని జీవితంలో ప్రతి పరిస్థితిలోనూ నిరీక్షణతో నింపబడి విశ్వాసంతో దేవుని మీద భారం వేసి అన్ని పరిస్థితుల్లో ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ఆనందంగా ఉండే జీవితాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలి. అట్లు దేవుని యొక్క ఆనందం, నెమ్మది, సమాధానం కలిగిన వారమై ప్రతి కష్టమును, వేదనను, దుఃఖమును దాటడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఫిలిప్పీ 4:4 ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరైతే ప్రభువా పరిస్థితులు బాగున్నప్పుడు ఆనందిస్తూ, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దుఃఖపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని మాట్లాడినందుకు స్తోత్రం. ఇది మొదలుకొని ప్రభువా ఒకప్పుడు ఆనందంగా, ఒకప్పుడు దుఃఖంగా ఉన్న వాతావరణము ఉండకుండా వారి జీవితంలో ఎల్లప్పుడూ ప్రభువా నీ యందు ఆనందించి సాగిపోయేవారుగా, నీ సన్నిధి యందు ఆనందించి సాగిపోయేవారుగా, ఈ వాక్యములో ఆనందించి సాగిపోయేవారుగా, ప్రార్థనలో ఆనందించి సాగిపోయేవారుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you.